ఇప్పుడు 150 పల్సర్ 2018 మోడల్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాం, చూద్దాం రండి. పొజిషన్ ఎట్లా ఉందో చూద్దాం. మనం చూసినట్టయితే ఇయర్ ఫిల్టర్ మొత్తం పోయింది, చూడండి ఎట్లా ఉందో. దేని పనికిరాదు, అయిపోయింది దీని సర్వీస్. ఎయిర్ ఫిల్టర్ మనం కొత్తగా ఇప్పుడు చేంజ్ చేసుకొని ఇగో అన్ని పీస్ కింద వచ్చేసింది, చూసారు కదా. ఇది 2018 మోడల్ ఫ్రెండ్స్, పల్సర్ 150. చూసారా లోపల మనం చూసినట్టయితే ఇది మొత్తం పోయింది. 2018 మోడల్ ఎయిర్ ఫిల్టర్ మొత్తం చూసారా లోపల ఎట్లా అయిపోయింది, మొత్తం పీస్ కింద అయిపోయింది మొత్తం మన సర్కిల్ లోపల. 2018 మోడల్ 150 మనం న్యూ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం తెచ్చుకోవడం జరిగింది. చూడండి ఇది 2018 మోడల్ పల్సర్ 150 ఎయిర్ ఫిల్టర్ ఎట్లా ఉంటుంది. మనం ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుని నీట్గా చేద్దాం. మనం ఒక క్లాత్ తీసుకుని మొత్తం నీట్గా క్లీన్ చేద్దాం. ఇదిగోండి లోపల ఎయిర్ ఫిల్టర్ లోపల ఉన్న జాలి కూడా తీయటం జరిగింది. చూడండి ఎంత డస్ట్ పట్టిందో. మొత్తం ఎయిర్ ఫిల్టర్ మొత్తం లోపల నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లాత్ పెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇటు సైడ్ ఇట్లా మొత్తం క్లీన్ క్లాత్ పెట్టి ఇలా పైన సైడ్ కూడా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ చాలా ఉంటుంది. చూసుకున్నారా మరీ దారుణంగా ఉంది పైన డస్ట్. మొత్తం చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేయండి. ఇప్పుడు కొత్తది వేస్తున్నాము ఎయిర్ ఫిల్టర్ పల్సర్ 150కి. చూడండి 2018 మోడల్. పాత ఎట్లా అయిపోయింది, క్రాస్ కాపు మనం ఏం లేదు. ముందు ఫిల్టర్ పెట్టుకున్నాం, తర్వాత తీసేస్తాం. ఇది ఎట్లా పెట్టుకోవాలి చూడండి, ఎట్లా పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని లాక్ చేసుకోవడమే. చూడండి లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇట్లా పెట్టేసినాం కూడా సెట్ చేసి మనం పెట్టేసుకోవడమే. రేటు మనం ఎప్పుడైనా ఈ ఎల్లో కలర్ అనేది పైకి వచ్చేలా పెట్టుకోవాలి, వైట్ కలర్ కిందకి రావాలి, ఎల్లో కలర్ అనేది పైకి రావాలి ఎయిర్ ఫిల్టర్కి. ఓకేనా, ఫిట్టింగ్ అనేది చేస్తాను ఎయిర్ ఫిల్టర్. ఫైనల్గా డోర్ ఒకటి పెట్టేస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్.
లోపల పెట్టేస్తే స్క్రూ బిగించేస్తే అయిపోయినట్టు.